ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పాల్వంచలో శనివారం పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎండి మంజూర్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా పాల్వంచ పోస్ట్ ఆఫీస్ నుండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు పంపారు. ఈ కార్యక్రమంలో టీయూఎఫ్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు ఎండి మసూద్, బీఆర్ఎస్ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు మంతపూరి రాజు గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవిలాల్ నాయక్, ఉద్యమకారులు, టీయూఎఫ్ నాయకులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకి, జోహార్ తెలంగాణ అమరవీరులకి. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో 18 తారీఖు నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఇచ్చిన హామీని అమలు పరచాలని ఉద్దేశంతో ఈరోజు కొత్త పాల్వంచలో భారీ ఎత్తున ప్రోగ్రాం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి పోస్ట్ కారు ఉద్యమం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ రోజు ఇచ్చిన హామీలు మరొకసారి గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన హామీలు ఏందయ్యా అంటే ప్రతి ఉద్యమకారునికి 250 గజాల స్థలము, ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు, సంక్షేమ బోర్డు, 25,000 రూపాయల పెన్షన్ అని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో ప్రకటించడం జరిగింది. అంతా బాగానే ఉంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజుకు 16 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాలు, ఈ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయలేదు. మరి ఒకసారి మా అందరం కలిసి పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మరొకసారి ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 18 నుండి రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అన్న, రాహుల్ గాంధీ లాంటి జాతీయ నాయకులు కూడా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, 5 లక్షల రూపాయల ఇంటి కట్టుబడికి మరియు 25,000 రూపాయల పెన్షన్ ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఉద్యమకారులై నెరవేరలేదు. అనేక వర్గాల హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వం ఉద్యమకారుల పట్ల చిన్నచూపు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఆ ఇచ్చిన హామీలను మరోసారి గుర్తు చేయాలని తెలంగాణ వ్యాప్తంగా పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా టీయూఎఫ్ ఆధ్వర్యంలో, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పాల్వంచలో ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలని పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టడం, ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అన్ని పార్టీలను, అన్ని సంఘాలను, అన్ని వర్గాలను ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఉద్యమకారుల పట్ల సానుకూలమైన వైఖరితో ఇక్కడికి వచ్చి పోస్ట్ కార్డుల ద్వారా వారి యొక్క మద్దతును తెలిపినందుకు వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉద్యమకారులు 2014 తర్వాత ఇంకా మళ్ళీ పుట్టలేదు, పుట్టబోరు కూడా. కానీ ఆ ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక మంది చనిపోయారు. ఉద్యమకారుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఇంకా 16 నెలలు గడుస్తున్నా ఈ ప్రభుత్వం వచ్చి ఇంతమంది చనిపోతున్న చర్యలు తీసుకోకపోతే, ఈ సంక్షేమ పథకాల పట్ల స్పందించకపోతే ఇంకా ఉద్యమకారులు మిగిలే పరిస్థితి లేదు. తర్వాత ఉద్యమకారులకు ఇచ్చిన హామీ తీర్చడానికి కూడా వాళ్ళు మిగిలే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి వెంటనే ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీని ముఖ్యమంత్రి వర్యులు, ప్రభుత్వం స్పందించి అమలు చేయాలని, వారి యొక్క సంక్షేమ పథకాలను, హామీలను నెరవేర్చాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టింది. దీనికి వచ్చినటువంటి నాయకులను, అనేక పార్టీల వాళ్ళను, ఉద్యమకారులను, కులాల సంఘాలను అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ